మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నాతో పాటు ఒక మంచి స్పెషల్ గెస్టే అని చెప్పొచ్చు. ప్రతిసారి కూడా హెల్త్కి సంబంధించి నేను స్పెషల్ గెస్ట్ని ముందు తీసుకొస్తుంటా. మనందరికీ కామన్గా డెంటల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. బట్ ఇప్పుడు వెదర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇష్యూస్ వస్తుంటాయి. రైట్ నాతో పాటు డాక్టర్ శరత్ బాబు గారు ఉన్నారు. డెంటల్కి సంబంధించి బోలెడని సమస్యలకి పరిష్కార మార్గాలు ఆయన మాటల్లోనే తెలిసేసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే సువర్ణ గారు, చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. Yes. వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్గా ఏంటంటే మనకి హెల్త్ వీడియోస్లో సార్ ప్రతి ఒక్కరికి కామన్గా ఉండే ప్రాబ్లమ్స్ మనం రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటాం. ఈరోజు ఏంటంటే ప్రతి ఒక్కరిలో చూస్తున్నాం డెంటల్ ఇష్యూస్. చిన్న పెద్ద అనే తేడా లేదు రైట్ నో. సో దాని నుంచి తీసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు వెదర్ చేంజ్ అయింది. సో ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఈ పేస్ట్ వాడండి, అవి వాడండి, అవి తినండి అని చెప్తూ ఉంటారు. మెయిన్గా ఈ సెన్సిటివిటీ సమస్యలు ఎందుకు వస్తాయి డెంటల్ ఇష్యూకి సంబంధించి? సెన్సిటివిటీ అనేది ఇప్పుడు రిలవెంట్ టు ద వెదర్ ఆల్సో. ఇప్పుడు మనకు ఉన్నటువంటి వెదర్లో చలికాలంలో ఎక్కువ మంది సెన్సిటివిటీ ఫీల్ అవుతూ ఉంటారు. మనకు వచ్చే రెగ్యులర్ పేషెంట్స్లో కూడా చాలామంది సెన్సిటివిటీతో వస్తుంటారు. సెన్సిటివిటీ ఎందుకు వస్తుందంటే ముఖ్యంగా ఈ ఎనామిల్ దంతంలో ఉన్నటువంటి 3 లేయర్లో పై టాప్ మోస్ట్ లేయర్ని ఎనామిల్ అంటారు. ఎనామిల్ అరుగుదల వేరియస్ కారణాల రీత్యా ఉంటుంది. ఒకటి అట్రిషన్ అంటారు. సో న్యాచురల్ ప్రాసెస్లో, ఏజింగ్ ప్రాసెస్లో ఎనామిల్ అరిగిపోవడం. తర్వాత ఫ్లోరోసిస్, ఫ్లోరైడ్ కాంటెంట్ ఎక్కువ ఉంటుందో నల్గొండ లాంటి ప్లేసెస్, రంగారెడ్డి, నల్గొండ, తర్వాత ఆంధ్రాలో కాకినాడ, రాజమండ్రి, సెవెరల్ ప్లేసెస్, గుంటూరు. సో ఎన్ని ప్లేసెస్లో ఏంటంటే గ్రౌండ్ వాటర్లో ఫ్లోరైడ్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ ఫ్లోరైడ్ ఏం చేస్తుందంటే అయాను ఈ క్లోరాక్స్ సెపరేట్లో ఉండే OH అయాన్ని, ఆక్సిలేట్ అయాన్ని రీప్లేస్ చేస్తుంది అనమాట. హై ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఎనామిల్లో క్రాక్స్ కానీ ఎనామిల్ వీక్ అవుతుంది. వీక్ అయినప్పుడు ఏంటంటే డెంటిన్ ఎక్స్పోజర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో సెన్సిటివిటీ అనేది చాలా ఎక్కువగా చూస్తాం. ఇవే కాకుండా కొంతమందికి ఈ జింజైవల్ అంటే చిగురు సంబంధించినటువంటి వ్యాధి లక్షణాలలో ఏమైందంటే చిగుర్లు కింది జారడం, అంటే రూట్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో రూట్ ఎక్స్పోజర్ వల్ల కూడా ఈ చలికాలంలో చలిటి తీసుకున్నా కూడా, ఈ చలికాలంలో చలి ఎక్స్పోజ్ అయినా కూడా సెన్సిటివిటీ ఫీల్ అవుతారనమాట. సో ఈ సెన్సిటివిటీని ఎలా మనము అంటే ఇనిషియల్గా మనం డీసెన్సిటింగ్ పేస్ట్ల ద్వారా ఈ సెన్సిటివిటీని మనము ట్రీట్మెంట్ చేయొచ్చు. సో సెన్సిటివిటీ ఇవే కాకుండా ఇందాక చెప్పినట్టు అట్రిషను, అబ్రేషను అంటే ఇలాంటివి ఏంటంటే ఓవర్ బ్రషింగ్, ఓవర్ జస్ట్ బ్రషింగ్ అంటే ఎక్కువగా కొంతమందికి అలవాటు ఉంటుంది, ఎక్కువ గట్టిగా బ్రష్ తోమడం. సో ఇలా తోమడం వల్ల ఏమైంది అంటుంటే అక్కడ అబ్రేషన్స్ ఏర్పడుతుంది. సో అంటే ఎనామిల్ అక్కడ డిచ్ ఏర్పడుతుంది. సో అక్కడ డెంటిన్ ఎక్స్పోజ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఈ సెన్సిటివిటీ ఉంటుంది. సో ఇలాంటి రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ కానీ, అంటే ఇనిషియల్ స్టేజ్లో ఉంటే ఫిల్లింగ్స్ ద్వారా కానీ వీటిని ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఒక మంచి పాయింట్ చెప్పారు డాక్టర్ గారు. ఇప్పుడు సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ అనేది అందరిలో చూస్తూ ఉంటాం. బ్రషింగ్ ఎలా చేయాలో కూడా మీరు నాకు ఇప్పుడు ఒక మంచి పాయింట్ చెప్పారు. మార్కెట్లో 10 రూపీస్ బ్రష్ నుంచి 100 రూపీస్ వరకు బ్రషెస్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఎవరి సిచ్యువేషన్ తగ్గట్టుగా వారి యొక్క నిత్య జీవితంలో కొనసాగిస్తున్నారు. ఆ బ్రషెస్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మనకు వచ్చేటువంటి ఇన్ జనరల్లో మనకు వచ్చేటువంటి దంత సమస్యలను దాదాపుగా 90% దంత సమస్యలన్నీ కూడా మన సెల్ఫ్ క్రియేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే సరైన ఓరల్ హైజీన్, దంతావధానం, బ్రషింగ్ విధానం సరైన విధానంలో బ్రషింగ్ చేసుకోకపోవడం అని అనుకున్నాం. సో మీరు స్టార్ట్ చేశారు బ్రషింగ్ ఏ బ్రష్ అని, బట్ నేనేంటంటే బ్రషింగ్ విధానం చాలా ఇంపార్టెంట్. ఓకే. సో చాలామంది నా దగ్గరికి వచ్చినప్పుడు ఏ పేస్ట్ వాడాలి, ఏ బ్రష్ వాడాలి అని అడుగుతుంటారు. దానికంటే ఇంపార్టెంట్ అంటే ఏ బ్రషింగ్ విధానం వల్ల మీరు బ్రష్ చేస్తున్నారు. ఒక సైంటిఫిక్ విధానం ఉంది, మాడిఫైడ్ బాస్ టెక్నిక్ అని మేము సాధారణంగా అంటాం అనమాట. బ్రష్ని ఇంటర్డెంటల్ అంటే మనం సాధారణంగా గమనించినప్పుడు చూడండి, పళ్ళ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్స్లో మనం తిన్న పదార్థాలు అక్కడ ఇరకడము, తర్వాత లేదంటే పంటికి చిగురికి మధ్యలో ఉన్నటువంటి స్పేసెస్లో, కొంతమందికి పళ్ళ మధ్యలో ఉన్న స్పేసెస్ ఉంటాయి ఆ పక్కల, తర్వాత లోపల వైపు, 4 వైపు, కింది వైపు. సో ఇటువంటి ఏరియాస్లో, తర్వాత కొంతమంది క్రూకుట్ అంటే టూత్ పైన టూత్ వస్తూ ఉంటుంది, బ్రషింగ్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఫుడ్ అక్కడ ఉంటుందన్నమాట. మీరు చూడండి, సాధారణంగా మీరు నాన్ వెజిటేరియన్ కానీ వెజిటేరియన్ కానీ మీరు ఒకసారి నాన్ వెజిటేరియన్ చాలామంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో జంక్ ఫుడ్ చాలా తింటుంటారు. ఓవర్ నైట్ అక్కడ జంక్ ఫుడ్ టేబుల్ పైన పెట్టండి, నెక్స్ట్ 24 అవర్స్ తర్వాత ఎలాంటి స్మెల్ వస్తుంది? ఎందుకంటే బ్యాక్టీరియల్ యాక్షన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. అదే విధానంలో ఏమైందంటే పంటి మధ్యలో ఫుడ్ ఇరికింది అనుకోండి, ఒక 2 రోజులు సరిగ్గా బ్రష్ చేయలేదు అనుకోండి, ఏమవుతుంది? ఆ చికెన్ ముక్క ఏమవుతుంది చెప్పండి? బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవుతుంది అంతే. సో అట్లా మెల్లిగా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోతుంది. సో కనుక బ్రష్ అనేది ఇంటర్డెంటల్ స్పేసెస్లో ఎక్కడైతే
ఈ ఫుడ్ పదార్థాలు ఎక్కడైతే జమ అవుతాయో అక్కడ బ్రష్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మాడిఫైడ్ బాస్ టెక్నిక్లో ఏం చేస్తాము అంటే ఫస్ట్ పైనుంచి అంటే ఫ్రంట్ స్ట్రోక్స్ పైనుంచి కిందికి ఇలా ఉంటుంది. అంటే పైన ఫస్ట్ గమ్ని మసాజ్ చేయడము. ఈ బ్రిజిల్స్ ఏమైతే అంటే స్ట్రైట్గా ఉండాలి, ఆల్వేస్ బ్రిజిల్స్ స్ట్రైట్గా ఉండాలి కాబట్టి ఇంటర్డెంటల్ స్పేసెస్లో ఆ బ్రిజిల్స్ పోతాయి అనమాట. సో ప్రతి 3 నెలలకు ఒకసారి బ్రష్ చేంజ్ చేసుకోవడం అని ఎందుకు అంటాము అంటే ఎప్పుడైతే బ్రిజిల్స్ స్ట్రైట్గా లేకుండా బెండ్ అయినప్పుడు ఏంటంటే ఇట్ విల్ నాట్ క్లీన్, ఇట్ విల్ స్టార్ట్ రబ్బింగ్ ద టూత్. వన్స్ ఇట్ స్టార్ట్స్ రబ్బింగ్ ద టూత్ దెన్ మళ్ళీ ఎనామిల్ పోవడం, మన థిక్నెస్ ఆఫ్ ఎనామిల్ వెరీ లెస్ ఉంటుంది. ఎస్పెషల్లీ మన ఇండియన్ ఎస్పెషల్లీ సౌత్ ఇండియాకి వచ్చేటప్పటికి ఇంకా థిక్నెస్ తక్కువ ఉంటుంది. సో హార్డ్ బ్రషింగ్ విధానం వల్ల కొంతమందికి ఏంటంటే మేము అందుకే సాఫ్ట్ కానీ అల్ట్రా సాఫ్ట్ కానీ మీడియం కొన్ని కేసెస్లో హార్డ్ బ్రషెస్ని వీ నెవర్ రికమెండ్. సో హార్డ్ బ్రషింగ్ విధానం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఇనామిల్ అరిగిపోవడము, తర్వాత ఈ చిగుర్లు దెబ్బతినడము ఇలాంటి ఉంటుంది. సో సరైనటువంటి బ్రషింగ్ విధానం కూడా చాలా ఇంపార్టెంట్. సో బ్రష్ మీరు అడిగినారు కాబట్టి బ్రష్ ఏంటంటే ఒక కోనికల్ షేప్ అంటే చివర్లో వెళ్ళి ఆ క్లీన్ చేయడానికి ఒక స్మాల్ హెడ్ ఉండి స్ట్రైట్ బ్రిజిల్స్ ఉండి సాఫ్ట్గా ఉండాలి. సో అది అంతేగాని మనకేంటంటే కొంతమందికి హార్డ్ బ్రష్ చేస్తేనే బ్రష్ చేసినట్టు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అట్లాంటిది. సో కరెక్ట్ అయినటువంటి విధానం అనేది ఫస్ట్. తర్వాత ఎలాంటి బ్రష్ వాడుతున్నారు, పేస్ట్ ఎంత తీసుకోవాలి, ఎంత పరిణామంలో తీసుకోవాలి. పేస్ట్ని ఒక చిన్న అంటే టిప్ బ్రష్ టిప్ పెట్టి స్ప్రెడ్ చేసేసుకోవాలి. స్ప్రెడ్ చేసేసుకొని దెన్ బ్రషింగ్ చేసుకోవాలన్నమాట. అంతేగాని ఒక పెద్ద రోప్ మొత్తం పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పేస్ట్లో ఏమవుతుందంటే ఇట్ ఈస్ లైక్ ఏ సోప్, ఇట్ క్రియేట్స్ దట్ బబ్లింగ్ ఎఫెక్ట్. సో అంటే క్లీనింగ్ ఈజీగా అవుతుంది. అంతకుమించి ఆ పేస్ట్ స్వీట్ అది తినేది కాదు, మింగేది కాదు కాబట్టి కొంతమంది పెద్దగా పెడతా ఉంటారు అన్నెసరీ. అండ్ పేస్ట్లో కూడా అన్నెసరీ ఏజెంట్స్ చాలా ఉంటాయి. సో అంటే ఈ బబ్లింగ్ యాక్షన్ కారణం కావాల్సినట్టు కొన్ని ఏజెంట్స్ ఉంటాయి విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో చాలా ఎక్కువ పేస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎంత రిక్వైర్డ్ మాత్రమో అంత మాత్రమే, కొంచెం మాత్రమే పేస్ట్ తీసుకొని దాన్ని బ్రిజిల్స్ పైన స్ప్రెడ్ చేసుకోవడం అనమాట. సో ఇలాంటి విధానాలన్నీ కరెక్ట్గా పాటిస్తే సో బ్రషింగ్ కూడా 2 times చేసుకోవాలి. మార్నింగ్ బ్రష్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో నైట్ ఆఫ్టర్ డిన్నర్ బ్రషింగ్ చేసుకోవడం ఇంపార్టెంట్. అంతే కదా. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ డేస్లో 2 times బ్రషింగ్ అసలు ఎవరు చేయట్లేదు డాక్టర్. కానీ డెంటల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం డాక్టర్ ఇచ్చినటువంటి సజెషన్స్ బట్టి మాత్రం 2 times బ్రష్ చేస్తున్నారు. సో ఇవే కాకుండా అడిషనల్గా మేమేం చేస్తామంటే మౌత్ రిన్సింగ్స్, ఫ్లాసింగ్స్ కూడా అడ్వకేట్ చేస్తాం. సో మౌత్ రిన్సింగ్ ఎవరైతే నైట్ బ్రషింగ్ అంటే తక్కువ టైంలో అంటే బ్రష్ కూడా ఎంతసేపు చేసుకోవాలి చెప్పండి, ఎంతసేపు చేసుకోవాలి? ఒక 1/2 hour చేసుకుంటే సరిపోద్దా? అది మీరు చెప్పాలి. యాక్చువల్లీ చాలా మంది ఒక 10 minutes దాకా బ్రషింగ్ చేస్తారంట, నేను విన్నా. చేయకూడదు. ఎందుకంటే 4 to 5 minutes కంటే ఎక్కువసేపు బ్రష్ చేస్తే అది నెగిటివ్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇందాక చెప్పినట్టు ఈ రీజన్స్ అన్ని గమ్ ఇన్ఫెక్షన్, మళ్ళీ గమ్ ఇది కావడము, ఎనామిల్ తగ్గిపోవడము, సో ఇవన్నీ మళ్ళీ రిపీటెడ్గా సేమ్ థింగ్స్ హ్యాపెన్స్. ఇంకా ఓవర్ జెలస్ బ్రషింగ్ కూడా హార్మ్ చేస్తుంది. సూపర్, చాలా మంచి పాయింట్ చెప్పారంటే ఇప్పటి నుంచి కూడా బ్రషింగ్ ఎంత టైంలో చేస్తున్నా ఒక సెన్స్ వస్తుంది అందరికీ కూడా.